హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. గోధుమ పిండితో పావు కిలో గోధుమ పిండితో ఎన్ని బిస్కెట్లు అయినాయో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. స్మూత్గా టేస్టీగా ఉంటాయండి. ఒక పావు కిలో చేసుకుంటే నేనే కిలో చేసుకుంటే ఇంకా చాలా అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ తినడానికి ఇష్టపడతారు. ఇవి ఎలా చేయాలో చూపిస్తా చూడండి. పావు కిలో గోధుమ పిండి అండి, ఉండలు లేకుండా ఏం లేకుండా నీట్గా జల్లెడ చేసుకోవాలి. వంట సోడా సగం టీ స్పూన్, కొద్దిగా సాల్టు, కొద్దిగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత బెల్లం, అంటే బెల్లము నేను కొద్దిగా తీసుకున్నా, ఇది సరిపడిపోద్ది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. కప్పుడు గోధుమ పిండికి అరకప్పు బెల్లం సరిపోద్ది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. దాంట్లో అంతా వేసేసుకోవాలి. సరిపడకుంటే పైనుంచి కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ కొద్దిగా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అది కూడా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి. మన చపాతీలాగా చేసుకోవాలి. అలా చేసుకొని మనము కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. అలా కట్ చేసుకొని మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ అయినా, డబ్బా షేప్ అయినా, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎక్స్ట్రా పిండి మళ్ళీ ముద్దలాగా చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అలా అంతా కట్ చేసుకోవాలి. నేను డబ్బా షేప్ కట్ చేస్తున్నా, డైమండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. అలా అన్నీ ఒక సైజులో కట్ చేసుకోవాలి. నేను చూపించే సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండద్దు, మరీ సన్నగా ఉండద్దు, ఆ సైజు ఉండాలి. అన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి. చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ మరీ హీట్ ఎక్కద్దండి, మిడిల్లో పెట్టుకోవాలి. మరీ ఓవర్ హీట్ కావద్దు, మిడిల్లోనే ఉంటే సరిపోద్ది. అలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, అన్నీ ఒకసారి వేసుకోవద్దు, అంటుకపోతే. ఒక్కొక్కటి వేసుకొని వెంటనే తిప్పద్దండి, అయ్యే పైకి వస్తాయి, అప్పుడు మనము తిప్పాలి అంతే. వేయగానే మనము గరిటె పెట్టి కలపొద్దు. అలా అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా అన్నీ బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆయిల్లో నుంచి తీసి పెట్టుకోవాలండి. అలా చాలా రెడ్గా కావాలి, గోల్డెన్ కలర్లో వస్తేనే చాలా బాగుంటాయి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటాయి.